హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మొన్న ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, బర్త్డే వీడియో. అదేంటంటే డే డే ఎలా జరిగింది ఏంటన్నది అప్లోడ్ చేశాను. ఇది కూడా అందులో పెడదామంటే బాగా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇది ఇంకో బ్లాగ్ కింద పెడుతున్నానండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తారనుకుంటున్నామండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే నైట్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. అందరినీ పిలిచాము, కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. మేము ఒక కేక్ తీసుకొచ్చాము. టయానికి మా నాన్నగారు కూడా వచ్చారు. మా నాన్నగారు కూడా ఒక కేక్ తీసుకొచ్చారు. ఇంతకుముందే మా చెల్లి వాళ్ళు వచ్చారు. మా మరిది గారు కూడా ఒక కేక్ తీసుకొచ్చారండి. ఇంకా అందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే చేయించేసామండి. అంతా బాగానే జరిగింది అనుకునే లోపలకి ఇంకో ట్విస్ట్ ఎదురైంది. అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఈ కేక్ కట్ చేయించేసాము. తర్వాత ఇంకో కేక్ కట్ చేయించడానికని అది లైట్ వెలిగిస్తున్నాము. చూడండి అసలు అది ఎలా మొఖానికి ఎలా వచ్చి ఎలాగా పేలిపోయిందంటే, స్ట్రైట్గా పెడదామంటే కేక్ మీద పడిపోతుంది, సైడ్కి పెడదామంటే పిల్లలు ఉన్నారు అటు సైడ్ అని పెట్టకుండా ఇటు పెట్టి ఆయన అది వెలిగించారండి. వెలిగించే లోపలకి ముఖానికి వచ్చేసింది. అది కన్నుకి హెయిర్ కొంచెం కాలింది. బై గాడ్స్ గ్రేస్ అసలు నిజంగా కన్ను ఉందండి అక్కడ. అసలు ఏం జరగలేదు, థ్యాంక్ గాడ్ అనుకోవాలి నిజంగా టైంలో. తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్పలేదు, కానీ అది డిస్టర్బ్ అవుతుంది కేక్ కటింగ్ అని ఆయన ఏం చెప్పలేదు. తర్వాత చెప్పారనమాట. చూసాము, లోపలికి వెళ్ళి చూస్తే కన్నురెప్ప పైన కాలింది. హెయిర్ కూడా కొంచెం కాలిపోయింది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఎప్పుడైనా బర్త్డేస్ చేసుకున్నప్పుడు మ్యాజిక్ క్యాండిల్స్ కానీ లేకపోతే సంథింగ్ ఇలా నెంబర్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఐ ప్రిఫర్ దట్ అండి. అసలు అవి అయితేనే బెస్ట్ అని నేను చెప్తాను. ఇలాంటివి అయితే ఏమో ఏ నిమిషాన ఎటు దారి తీస్తాయో తెలియదు కదండి. సో ఇవైతే అవాయిడ్ చేయండి. అలా హ్యాపీ మూమెంట్ని అయితే డిస్టర్బ్ చేయకూడదని ఆయనకి తగిలినా కానీ కాలినా కానీ ఏం లేదని చెప్పేసి కేక్ కటింగ్ అయితే చేయించేశారు. చేసిన తర్వాత కాలింది, చాలా మండుద్ది కదండి. అదైతే అతను తట్టుకోలేకపోయారు. అంతా బాగానే ఉంది అనుకున్నాము. చూడండి మళ్ళీ ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైందో. అసలు ఇంకా చెప్పాలంటే అసలు పాప అదృష్టం అనుకోవాలో మా అదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ అది జస్ట్ కన్ను మిస్ అయిందండి. కన్నుకి అదే నిప్పు రవ్వ కంట్లోకి వెళ్తే ఇంకా అసలు ఏమవుతుందో నిజంగా తలుచుకుంటేనే అలా ఉంది. కేక్ కటింగ్ అయితే చేయించేసిన తర్వాత మేమైతే కేక్ కటింగ్ చేయించేసామండి. తర్వాత ఒకరు వచ్చి పాపని కేక్ తినిపించి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా పిల్లని ఆశీర్వదించారు. పాప హ్యాపీనెస్ కోసం నేనైతే కొన్ని బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసి పెట్టాను. నేనే కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ టైంలో మా నాన్నగారు కూడా వచ్చారు. బర్త్డే మనమైతే ఎవరిమైనా ఏం చేస్తాం, బర్త్డే పాపకే కేక్ తినిపిస్తాం. మా నాన్నగారు అసలు అదిరిపోలా అసలు మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, అయినా సరే ఆ చలిగాల్లో ఆ టైం కరెక్ట్ టైంకి కేక్ కటింగ్ టైంకి వస్తున్నారని కూడా తెలియదు మాకు. ఎంత సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఆ చీకట్లో చలిగాల్లో వచ్చి కేక్ కటింగ్ చేయించి పిల్లలందరికీ కేక్ తినిపించి చాలా హడావిడి చేశారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బుడ్డోడికి చూడండి, అసలు కేక్ పెడుతుంటే వాడు పెట్టించుకోవట్లేదు, అస్సలు వద్దంటున్నాడు. మా కొడుకు చెల్లి వాళ్ళ బాబు అస్సలు మేర తినట్లేదు. వాడు ఇప్పుడే కాదు ఎప్పుడు కేక్ అనేది తిండు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మా నాన్నగారు కేక్ అలా తినిపించడం మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏమండోయ్
జరిగిందండి. వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్ పంచిపెట్టామండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను, మా తమ్ముడు, చెల్లి అయితే పాపతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మా పాప అయితే ఇంకా బర్త్డే గిఫ్ట్స్ ఓపెనింగ్లో ఉంది. వర్షిత్ ప్రణయ్ ఇచ్చారు ఎల్లో టెడ్డీ బేర్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ చాక్లెట్ బాక్స్ అయితే ఇంటి దగ్గర వెన్నెశ్రీ ఫ్రెండ్ అని ఇచ్చింది. తను ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.